నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీకి కొత్తగా మరో 2 వందే భారత్ రైళ్లను అయితే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. అవి ఏ రూట్లో త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు, 2025, 2026 ఆర్థిక బడ్జెట్లో వీటికి ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది అనే అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మీదుగా పలు వందే భారత్ రైళ్లు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మరికొన్ని కొత్త వందే భారత్ రైళ్ల కోసం ఏపీకి చెందినటువంటి పలువురు ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రిని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన కూడా ఈ ప్రతిపాదనలు పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించారు. తాజాగా కొత్తగా మరో రెండో వందే భారత్ రైళ్లను తెర మీదకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి కూడా ఈ రైల్వే లైన్లతో పాటు వందే భారత్ రైళ్ల ప్రతిపాదనలను వాటికి సంబంధించినటువంటి వాటిని కీలక ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. వాటి విషయాన్ని తెలుసుకునే ముందు నర్సాపురం, వారణాసి మధ్య కూడా కొత్త రైలు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొనడం అయితే జరిగింది. ఈ నర్సాపురం, సికింద్రాబాద్ల మధ్య వందే భారత్ రైలు ప్రతిపాదనలో ఉందని కూడా కేంద్రం తెలిపింది. త్వరలో భీమవరం, చెన్నైల మధ్య మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అట్లానే నర్సాపురం, మచిలీపట్నం మధ్య తలపెట్టినటువంటి కొత్త రైలు మార్గం పనులకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైందని చెప్పారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే నర్సాపురం, కోటిపల్లి రైల్వే లైన్ జాప్యానికి ప్రధానంగా ఈ నిధులు మరియు భూసేకరణ ఆటంకంగా ఉంది కారణం అన్నారు. గత ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి వాటాలో ఈ వాటా ఇవ్వని కారణంగా ఈ 5 ఏళ్లలో రూపాయి కూడా వీటికి ఇవ్వలేదన్నారు. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో విడుదలయ్యేటువంటి నిధుల్లో ఈ పనులు మరింత వేగవంతం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వందే భారత్ రైలు నడపాలని రాష్ట్రానికి చెందినటువంటి పలువురు కలిశారు కేంద్ర రైల్వే మంత్రిని. విజయవాడ నుంచి బెంగళూరు, విశాఖపట్నం నుంచి చెన్నైకి వందే భారత్ రైలు నడపాలని కోరారు. ఈ మేరకు రైల్వే శాఖ కూడా ఆలోచన చేస్తుంది. అంతేకాదు ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ఏపీలో నడిపే అవకాశం ఉంది అని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఈ రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలు మరియు నిధులు, వాటి పనులు వేగవంతం చేయాలని రైల్వే మంత్రి కూడా అధికారులకు సూచించడం జరిగింది. గత బడ్జెట్లో కొన్ని నిధులు కేటాయించగా ఈసారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మరికొన్ని రైలు మార్గాలకు నిధులు కేటాయించే అవకాశం ఉందని కూడా తెలియజేయడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్, ఏపీకి రాబోయే 2 కొత్త వందే భారత్లు మరియు ఈ మచిలీపట్నం, నర్సాపురం, కోటిపల్లి లైన్లకు నిధులు కేటాయించేటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.